దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం యుగాలెన్ని రాని పాని ముగింపండు లేనే లేని కదే మనం కాదా అనని సమీపాన ఉన్నా కానీ కదల్లేని ఈ దూరాన్ని మరో అడుగు ముందుకు రాని నేను నన్ను చెత్త కలిపితే గాని తన పని పూర్తవదనుకోని మన వెనకని తరుముతురాని ఈ క్షణాన్ని గడిచిన ప్రతి జన్మరుణాన్ని మరిచిన మది నిదరని కరిగించే నిజం ఇదేనని మరి ఒకసారి ముడిపడుతున్న అనుబంధాన్ని చూడని దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం ప్రతి మలుపు దారి చూపదా గంగా సాగర సంగమానికి ప్రతి చినుకు వంతెనేయదా నింగి నీళ్ళ కలపడానికి ఏ కాలం ఆపింది ఆ కలయికని ప్రళయమప్పుడు అడిగింది ఎటు ఉంది తన తీరం అని ఎప్పుడెదురవుతుంది తానని దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం ఏ స్వప్నం తనకి సొంతమో చూపించాలా కంటి పాపకి ఏ స్నేహం తనకి చైత్రమో వివరించాలా పూల తోటకి వేరెవరో చెప్పాలా తన మనసిదని గాలి ఎవరి నడగాలి తానం వరి గుండెల కూటిలో ఊపిరిగా కొలువుండాలని దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం తత్తిత్తలాంగుతయ్య తకతత్తిత్తలాంగుతయ్య మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్య తత్తిత్తలాంగుతయ్య తకతత్తిత్తలాంగుతయ్య పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్య సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో
చూపే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో నా ఊపిరి కన్న కలవో. ఎస్ఐ గారు పమ్మి నాగార్జునరావు గారు పదవి విరమణ చేసే సందర్భంగా ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ దయచేసి మరి అందరూ ఆశీలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బయట కూడా అందరూ ఉన్నారు, బయట ఉన్న అందరూ కూడా లోపలికి వచ్చి మీ సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్రోగ్రాం ఒక 5 నిమిషాల్లో స్టార్ట్ చేస్తాం. దేవుడెక్కడో లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకులాగా లోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో నిన్నుకన్న తల్లి కడుపు నిండారా పండింది నీలాంటి కొడుకును మోసే. గోదావరి సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ కృష్ణంశెట్టి శేషబాబు గారిని కూడా మీ యొక్క కరతాళ ధ్వనులతోటి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్యులు మరి గత కొన్ని గంటల క్రితం పదవి విరమణ చేసిన సుమారు 36 సంవత్సరాల 4 నెలల పాటు జలవనరుల శాఖలో జూనియర్ ఇంజనీర్గా ఆయన ప్రస్థానం ప్రారంభించి మరి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈరోజు ఏలూరు మహానగరంలో ఉన్న ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో పదవి విరమణ చేసిన శ్రీ పమ్మి నాగార్జునరావు గారిని మీ యొక్క కరతాళ ధ్వనులతో వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మేడం గారు కూడా లీలా గారు వినీల మేడం గారిని మరొకసారి మీరందరూ కరతాళ ధ్వనులతోటి వారి దంపతులిద్దరినీ కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాము. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ మాకు ఎప్పటి నుంచో మిత్రులు పెద్దలు గౌరవనీయులు శ్రీ రేవు సతీష్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ జగదీష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే డిప్యూటీ ఎస్సీ ధనంజయ్ గారు, మరి మనందరికీ ఈ డెల్టాకు సంబంధించి మరి అధికారం కానీ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా నీటి సంఘాలకు సంబంధించి మాకు మరి ఏలూరులో గత 15 సంవత్సరాల నుంచి మాకు సుపరిచితులు. రాష్ట్ర మరి ఇంజనీరింగ్ డిఎస్సి గారు ఈ కార్యక్రమానికి మరి మాకు అక్కడి నుంచో దూరం నుంచి కనపడ్డారు నాకు మిత్రులు. ఇప్పుడు మైనారిటీస్లో ఈడీగా చేస్తున్న కృపావరం గారు వారు కూడా ఇచ్చేశారు. వారు నాకు ఎప్పటి నుంచో మిత్రులు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. రండి పర్లేదు. సూపర్ ఇంజనీర్గా పనిచేయక ముందు 2017 సంవత్సరంలో మనకి పదోన్నతిపై డ్రైనేజ్ డివిజన్ భీమవరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా మరి ఈ సర్కిల్కి రావడం జరిగింది.
ఒక ఇంజనీర్గా ఆయన ప్రస్థానం మరి నేనైతే నాకు తెలియదు, కానీ ధనంజయ్ గారు మొత్తం అంతా బయోడేటాతో ఉన్నారు. కానీ మరి ఎక్కడైనా ఆయన ఏపీపీఎస్సీ ద్వారా 87 వెళ్ళారండి. ఓకే, 87 ఏపీపీఎస్సీలో మరి ఆయన యొక్క ఇంజనీర్గా ఆయన ప్రస్థానం జూనియర్ ఇంజనీర్ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా మొదలుపెట్టి డిప్యూటీ ఇంజనీర్గా రాయలసీమ ప్రాంతానికి ఎక్కువ గోదావరి జిల్లా వాసి అంటే నాకు తెలియదు, కానీ ఆయన చేసిన సర్వీస్ అంతా కూడా ఎక్కువ రాయలసీమలో చేయడం, రాయలసీమ ప్రాంతాల్లో మరి అనేక ప్రాజెక్టులకు సంబంధించి కానీ అక్కడ ఉన్న మన జలవనరుల శాఖ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అనేక కట్టడాలకి అలాగే అనేక ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవం ఆయనలో మరి ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నీరు ప్రగతి ఎస్సీ శ్రీ వెంకటస్వామి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తుంది. అన్నది పక్కల మరి సుదీర్ఘకాలం ఇంజనీర్గా పనిచేయడమే కాకుండా ముఖ్యంగా 2017లో ఒక పీక్ టైంలో ఆయన అక్కడికి డ్రైనేజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వచ్చి మరి ఎంతో ప్రతిష్టాత్మకమైన గోదావరి డెల్టా సిస్టమ్ మరి ఎక్కడ లేని సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే గోదావరి డెల్టా సిస్టంలో పనిచేయడం అనేది ప్రతి ఇంజనీర్కి కూడా ఒక చిరకాల కోరికగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడున్న ఆహ్లాదకరమైన వాతావరణం కానీ ఇక్కడున్న మనుషుల యొక్క మరి వారి యొక్క అభిమానం కానీ వేరే చోట ఎక్కడ ఉండదు. అలాంటి ప్రాంతంలో పనిచేసిన అనుభూతి ఆయన పొందే ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే సుమారు 6 సంవత్సరాల పాటు డ్రైనేజ్ డివిజన్ భీమవరంలో పనిచేయడం అంటే మాటలు కాదు. డ్రైనేజ్ డివిజన్ భీమవరంలో ఒక చరిత్ర ఉంది. గతంలో 82, 83 ప్రాంతాల్లో అక్కడ మరి అనేక అవకతవకలు జరిగి ఎంబుక్కులు కూడా మిస్ అయిపోయి అనేక ఇంజనీర్లు ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లోంచి 2010లో ఎప్పుడో 90లో చేసిన డెల్టాని అదే డ్రైనేజ్ సిస్టమ్ని ఆధునీకరణ చేయడంలో మిగిలిపోయిన సిస్టమ్ని మళ్ళీ 2010లో చేపట్టారు 20 సంవత్సరాల తర్వాత మోడర్నైజేషన్ డెల్టా కింద. అప్పుడు డ్రైనేజ్ డివిజన్కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా ఎగ్జిక్యూట్ చేయడంలో మరి అప్పుడున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నాగార్జున గారు మరి రాణించారని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చు. చాలా సిస్టమేటిక్గా ఆయన పర్సనాలిటీ కూడా ఇంజనీర్కి మరి తగ్గ పర్సనాలిటీ, మంచి ఇన్సర్ట్ చేసి బాహుబలి లాంటి గెటప్. ఒకవేళ అంటే ఒక వేరే డిపార్ట్మెంట్స్లో ఎవరన్నా డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత రెవెన్యూ కానీ మిగతా డిపార్ట్మెంట్ కొన్ని చిన్న చూపుగా చూస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి పర్సనాలిటీస్ని చూడగానే వాళ్ళు కూడా జంకుతారు. ఎందుకంటే ముందు మన యొక్క పర్సనాలిటీ మన క్యారెక్టర్ వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా అటెంపు వాళ్ళు మన మీద దాడికి ప్రయత్నించరు. అలాంటి మంచి పర్సనాలిటీ తోటి ఆయన ఇక్కడ 6 సంవత్సరాలు మరి హ్యాపీగా డ్రైనేజ్ డివిజన్ భీమవరంలో పనిచేశారని మరి నేను భావిస్తూ, అలాగే లాస్ట్లో ఆయనకి ఇప్పుడున్న మన జలవనరుల శాఖ మార్చిన నిమ్మల రామానాయుడు గారు, అలాగే మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ సాయి ప్రసాద్ గారు ఇంజనీర్స్ అందరినీ కూడా మనం గౌరవించాలి. వాళ్ళు ఎప్పటి నుంచో పదోన్నతులు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కనీసం వాళ్ళకి అడ్డహక్ ప్రమోషన్ ఇచ్చి సెటిల్ చేయాలన్న ఉద్దేశంతో సుమారు 600 మంది ఇంజనీర్స్కి ప్రమోషన్స్ ఇవ్వడం, అలాగే ఇవాళ అడ్డహక్ ప్రమోషన్స్ తోటి మరి అందరినీ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా నాగార్జున గారిని కూడా ఏలూరు ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీగా అడ్డహక్ ప్రమోషన్స్తో మరి ఇక్కడికి రావడం ఒక 6 నెలల కింద జనవరిలో వచ్చారు. జనవరిలో అంటే ఒక 6 నెలల సమయంలో ఆయనకి పెద్దగా మరి సర్కిల్ ఎస్సీగా పనిచేసే దాంట్లో పెద్దగా ఆయనకి అవకాశం కలిగించలేదు. మరి ఇంకొక ఆయన యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఇంకో 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ వస్తే బాగుండేదేమో. మరి అయితే ఆ అవకాశం లేదు. ఇప్పటికే ఎక్స్టెన్షన్ 4 సంవత్సరాలు ఉండడం వల్ల మిగతా కింద వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు పదోన్నతులు లేక. కానీ అలాగే మరి యువత కూడా మరి బయట వెయిట్ చేస్తూ ఉంది. ఎందుకంటే రిక్రూట్మెంట్స్ తగ్గిపోయినాయి. ముఖ్యంగా ఇంజనీర్స్ రిక్రూట్మెంట్స్ కూడా ఆగిపోయి ఉన్నాయి.
ఇప్పుడు చాలా చోట్ల షార్టేజ్ కూడా ఉంది. ఇరిగేషన్ డివిజన్ ఏలూరులో కానీ, గోదావరి వెస్టర్న్ డివిజన్లో కానీ, డ్రైనేజ్ డివిజన్లో కానీ, స్పెషల్ ఎంఐ డివిజన్లో ఇంజనీర్స్ చాలా తగ్గిపోవడం వల్ల అక్కడ ఉన్న పనులు ఒత్తిడి ఎవరికైతే ఉందో అక్కడ ఉన్న ఇంజనీర్స్ పెరగడం, దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మరి ఎస్సీలకు కానీ ఈలకు కానీ చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో కేవలం 6 నెలలు ఇక్కడ పదోన్నతిపై వచ్చి పనిచేశారు. అయినప్పటికీ కూడా ఆయన ఇక్కడ ఉన్న జిల్లా అధికారులతోటి, కలెక్టర్ గారితో, జాయింట్ కలెక్టర్ గారితో, అలాగే ఎమ్మెల్యేస్ తోటి కూడా చక్కగా పనిచేసుకుంటూ వెళ్ళి మరి ఈరోజు రిటైర్ అయ్యారు. కాబట్టి వారి యొక్క భావి జీవితం అంతా కూడా హ్యాపీగా ఉండాలని, ఎందుకంటే వారికి 2 అబ్బాయిలు, వాళ్ళిద్దరు అబ్బాయిలు కూడా మన భీమవరం డ్రైనేజ్ డివిజన్ ఈగా ఉన్నప్పుడు ఒక అబ్బాయి పెళ్ళి, అలాగే ఎస్సీగా ఉన్నప్పుడు ఒక అబ్బాయి పెళ్ళి ఇక్కడే చేశారు. ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో చేయడం మరి ఆయనకి ఒక అద్భుతంగా నేను తెలియజేస్తూ, ఎందుకంటే ఆయన కూడా సెకండరీ బిల్లో సెటిల్ అవుతామని కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి మీరు కూడా మా గోదావరి జిల్లా వాసే కాబట్టి మీ యొక్క మరి భావి జీవితం అంతా కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతోటి ఉండాలని తెలియజేస్తూ, మరి నాకు ఇవాళ 2 కార్యక్రమాలు ఆల్రెడీ అటెండ్ అయ్యాం. ఇంకొక 4 కార్యక్రమాలు ఉన్నాయి, వరుసగా పెళ్ళిళ్ళు ఉన్నాయి సార్. కాబట్టి ముందుగా ఈ ప్రసంగాన్ని నేను ముగించి మీకు మరి మిమ్మల్ని శాలువాతో సత్కరించి నాకు ఈ కార్యక్రమాన్ని విడిచి వెళ్ళే అవకాశాన్ని కల్పించమని మా అధ్యక్షుల వారిని దేవప్రకాష్ గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ యొక్క రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలి సార్. విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా చాలా 2 నిమిషాలు ముగించేస్తారు దేవప్రకాష్ గారు, ఎస్సీ గారు. మరి ఇక్కడ ఉన్న మన ఎస్సీ గారు పమ్మి నాగార్జున గారు, మన ఎస్సీ గారు రిటైర్మెంట్ ఫంక్షన్కి హాజరైన మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. సార్ చాలా మృదువుగా మాట్లాడతారు, ఏదైనా సరే ఇది చేయండి అని చెప్తారు. అసలు ఎప్పుడు కోపపడటం కానీ అది కానీ చూడలేదు. మీ సహకారం మాకు చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఆఫ్టర్ రిటైర్మెంట్ మంచి ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ గురించి మాట్లాడవలసిందిగా మన ధనంజయ్ గారు, డిఎస్సి గారు. మన ప్రియతమ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు నాగార్జున గారు పదవీ విరమణ చేసిన సందర్భంగా చేసిన స్నేహితులకు, సహోద్యోగులకు అందరికీ నా అభినందనలు. మొదటగా పదవీ విరమణ చేయించిన నాగార్జున గారికి, వారి దంపతుల వారికి నా హృదయ సుమాంజలు. మార్చిలోనే అడ్హాక్ ప్రమోషన్లో సార్ చేయడం జరిగింది. సార్ నన్ను ఎప్పుడు అసలు మీరు మాట్లాడుతుంటే నాకు వినపట్టలేదు అనేవాళ్ళు. మా సార్ మాట్లాడుతుంటే చాలా గంభీరంగా ఉండేది. ఆయన ఒడ్డు ఒదుపుకి, ఆ మాట తీరికి ఒక్కొక్కసారి చెప్పిన తర్వాత వెంటనే సార్ ఏమన్నారంటే, నేను కోపంగా చెప్పట్లేదండి, నేను నా గొంతే అట్లా ఉంటుంది అని చెప్పినని సారు మళ్ళీ ఒకసారి మనం ఏమన్నా కోపపడ్డానని అనుకుంటారేమో అని చెప్పినని మనల్ని సముదాయించి విషయం చెప్తున్నాను మీకు అని చెప్పని అంటుండేవాళ్ళు. అంతేకాక చాలా విషయాలలో వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి ఏదైనా ఒక కోర్టు కేసు విషయాలు, దాంట్లో విషయాలు క్షుణ్ణంగా ఆయనకి చెప్పాలని చాలా మనకి వివరంగా చెప్పాలని చెప్పిన ఆయనకి చాలా కుతూహలం ఉండేది. సో పూర్తిగా వివరించేవాళ్ళు సబ్జెక్ట్ అంతా, ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, మీరు కొత్త కాబట్టి తెలుసుకోండి అని చెప్పినని ఆయన నాకు చాలా ఒక గైడ్ లాగా మంచి మార్గదర్శిగా ఉన్నారు. సో ఆయన దగ్గర చాలా కొద్ది తక్కువ కాలం చేయడం అనేది నాకు కొద్దిగా అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఇంకొద్ది కాలం ఉంటే ఆయనతోటి చాలా నేర్చుకొని ఉంటాను అనే భావన నాకు కలిగింది. సో సార్ చాలా మృదువుగానే చెప్తారు, కానీ మనకి కొద్దిగా కటువుగా చెప్పినట్లుగా అనిపించడం అయితే జరిగింది. ఆయన దగ్గర నుంచి నేను కొన్ని చాలా విషయాలు నేర్చుకోవడం కూడా జరిగింది. సో థ్యాంక్ యూ సార్. మీ భావి జీవితం, రిటైర్మెంట్ జీవితం సుఖ సౌఖ్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ ఆ దేవుని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన నాగార్జునరావు ఎస్సీ గారు రిటైర్మెంట్ సభకి అలవాటు చేసిన అందరికీ నా నమస్కారాలు. సారు నేను ఒకేసారి డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాము. ప్రమోషన్స్ కూడా అన్నీ ఈగా కానీ, డిఈగా కానీ, ఎస్సీగా కానీ అన్నీ ఒకేసారి వచ్చాయి. ముఖ్యంగా సార్ నాగార్జున సాగర్ డ్యాంలో నేను పనిచేసేటప్పుడు సార్ శ్రీశైలం డ్యాంలో పనిచేసేవారు. శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్ డ్యాంలో పనిచేసాము. ఒక
కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాలు, నేను ఒక 3 ఇయర్స్, సార్ ఒక 3 ఇయర్స్, అప్పటి నుంచి కూడా మేమంతా డ్యామ్లో కానీ కెనాల్స్లో కానీ డిఫరెంట్ ప్లేసెస్లో పనిచేసి ఈ సార్ రిటైర్మెంట్ టైంలో ఇక్కడ కూడా ఒక 6 నెలల నుంచి సార్తో కలిసి మన వెస్ట్ గోదావరి డిస్టిక్లో గోదావరి డెల్టా సిస్టమ్ కానీ మిగతా ఎర్రకాలువ మిగతా ప్రాజెక్ట్స్ కానీ అన్నీ చూడటం జరిగింది. నేను రాష్ట్రం అంతా పనిచేశాను కానీ గోదావరి జిల్లాలకి కొత్త అయినా కూడా ఇక్కడ జరుగుతున్న విషయాలు అన్నీ కూడా సారు లాకులు అంటే ఏంటి, కెనాల్ వాటర్ రెగ్యులేషన్ ఎలా ఉంటుంది, మిగతా విషయాలు కానీ అన్నీ బాగా చెప్తూ ఉండేవాళ్ళు. అసలు టైం చాలా ఫాస్ట్గా 6 నెలలు చాలా తొందరగా గడిచిపోయి, తర్వాత ఏదైనా ఆఫీస్ విషయాల్లో నేను చాలా సంవత్సరాలు ఆఫీసుల్లో కూడా పనిచేశాను కాబట్టి ఏమైనా ఉన్నా ఆయన నన్ను అడుగుతున్న వాళ్ళు, నేను చెప్తున్న వాళ్ళం, ఇద్దరం కలిసిమెలిసి పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. వారి రిటైర్ అయిన తర్వాత కూడా పనిచేయగలిగిన శక్తి ఉంది. మన మినిస్టర్ గారికి, మన చోటగిరి శ్రీనివాసరావు గారు రికమెండ్ చేసి ఈ జిల్లాలకి ఎలాగో సెక్రటరీ పదవిలో ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఒక ఏదైనా పదవి అంటే అడ్వైజర్గా కానీ వేరేది కానీ ఈ గోదావరి డెల్టా సిస్టమ్ గురించి అనుభవం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి సార్కు తప్పకుండా ఇవ్వాలని కోరుకుంటూ వారిని రికమెండ్ చేయాలని, అలాగే సార్ కూడా ఈ డిపార్ట్మెంట్కి ఇప్పుడున్న ఇంజనీర్స్ అందరికీ గైడెన్స్ ఇస్తూ మార్గదర్శకులుగా ఉండాలని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ సర్కిల్ ఏలూరు అయిన శ్రీ పమ్మి నాగార్జున గారు గత కొంతసేపటి క్రితం రిటైర్ అయ్యారు. వారి పదవీ విరమణ అభినందన సభకు అధ్యక్షత వహించిన ఇన్ఛార్జ్ ఎస్సీ గారు అయిన చిలకపాటి దేవప్రకాష్ గారు, ముఖ్య అతిథులుగా విచ్చేసిన శేషబాబు గారికి, అట్లాగే మరొక ముఖ్య అతిథి అయిన మాజీ రిటైర్డ్ ఈఎన్సీ గారు అయిన రేపు సతీష్ కుమార్ గారికి, పీసీ చైర్మన్ మురళీ రామకృష్ణరాజు గారికి, వెంకటస్వామి గారికి, నీరు ప్రగతి వెంకటస్వామి గారికి, అలాగే పిఐపిఆర్ఎంసీ సర్కిల్ ఈగరైన జగదీష్ గారికి, మన దేవరకొండ వెంకటేశ్వర గారికి, ధనుంజయ్ గారికి, కృపావరం గారు, అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లా ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్, అలాగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడైన సోదరుడు చోడగిరి శ్రీనివాసరావు గారికి, కార్యక్రమానికి ఇచ్చేసిన మన నీటిపారుదల శాఖ సిబ్బంది ఇంజనీర్లకి, అలాగే మినిస్ట్రీ సిబ్బందికి, పమ్మి నాగార్జున గారి బంధుమిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఒక వరం, అందులో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే అది పూర్వజన్మ సుకృతం ఉంటేనే అది లభిస్తుంది. అది ఆధునిక సమాజ నిర్మాతలు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఇంజనీర్సే. అందులో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నాగరికత ఏర్పడింది, నదీ తీర ప్రాంతాల్లో నాగరికత ఏర్పడింది. మరి సారు పనిచేస్తామంటే మరి చారిత్రాత్మక కట్టడాలు శ్రీశైలం డ్యామ్ కానీ నాగార్జున ప్రాజెక్ట్ కానీ సారుతో మేము ఒకసారి 2-3 సార్లు పరిచయంలో ఆయన నంద్యాలలో ఎక్కువ కాలం చేసినట్టుగా కూడా ఆయన తెలియజేస్తున్నారు. ఇవన్నీ కాకుండా డ్రైనేజ్ డివిజన్ గుడివాడ అంటే సాగునీరుకి ఎంత ప్రాధాన్యం ఉందో ఈ వెస్ట్ గోదావరిలో అంటే కృష్ణా గోదావరి డెల్టా డ్రైనేజ్ స్కీమ్స్ అంటే కాకినాడకి తూర్పుగోదావరి జిల్లా కానీ, పశ్చిమ గోదావరి జిల్లా కానీ, కృష్ణా కానీ, గుంటూరు కానీ, అట్లాగే ప్రకాశం జిల్లాలో ఈ 5 జిల్లాలో కూడా డ్రైనేజీ వ్యవస్థ ప్రత్యేకంగా ఉంటుంది. దానికోసం ఏర్పడిన సర్కిలే డ్రైనేజీ సర్కిల్. తర్వాత ఇది నీటిపారుదల సర్కిల్ కింద వచ్చింది. ఉత్తరా కమిటీ సిఫార్సుల మేరకు ఇది ఎస్సీ డ్రైనేజీ సర్కిల్ అసలు ఇది యాక్చువల్గా నాకు తెలుసుండగా. మరి అలాంటిది ఇది అడ్మినిస్ట్రేషను ఇరిగేషన్ అన్నది ఇరిగేషన్ సర్కిల్గా మారింది. అందులో డ్రైనేజీలో చేసుకుంటే చిన్న విషయం కాదు, అనేక రాజకీయమైన ఒత్తిళ్ళు ఉన్నాయి అక్కడ, మామూలు విషయం కాదు. ఇందాక శ్రీను చెప్పినట్టు 90లో అప్పట్లో పొలిటికల్ ఇష్యూస్ మీద రకరకాల పిటిషన్స్ ఎన్ని చాలా గందరగోళమైన పరిస్థితి ఉంది. అలాంటి చోట్ల మోడరేషన్ వర్కుల్లో మరి ఆయన ప్రతికూర్చులు అయ్యాడు. డెల్టాలో ఆయనకి ప్రతి ప్రాంతం, ఎందుకంటే ఎక్కడైతే పంటకాలం ఉంటుందో దాని పక్కన మురుగుబోదు కూడా ఉంటుంది. ఇక్కడ వెస్ట్ గోదావరి ప్రత్యేకత అది. మరి అలాంటి వ్యవస్థ అంతా కూడా ఆయనకి తెలుసున్న వ్యవహారం అది. డ్రైనేజ్ డివిజన్ భీమవరంలో చేస్తుంటే చిన్న విషయం కాదు. అట్లాగే ఎస్సీ ఇరిగేషన్ సర్కిల్ ఏలూరు అంటే అది అందులో పనిచేస్తుంటే చాలా పూర్వజన్మ సుకృతం. మరి సారు తన చివరి మధ్యలి అంటే ఉద్యోగ జీవితంలో చివరి మధ్యలి ఇక్కడ రిటైర్ అవ్వడం అంటే ఆయన చాలా అదృష్టవంతులు అని చెప్పేసి చెప్పచ్చు.
మరి ఇంతటి చక్కటి వాతావరణంలో ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేసిన నీటిపారుదల శాఖ సిబ్బంది యావత్కి కూడా మా పేమెంట్ అకౌంట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా నేను తెలియజేసుకుంటున్నా. మురళీ రామకృష్ణరాజు గారిని కూడా నేను ఇందాక ఒక రిక్వెస్ట్ అందరికీ తలలో నాలుగు ఉంటూ ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా నేనున్నానంటూ అందరికీ సపోర్ట్ చేస్తూ ఎంతోమందికి అండగా నిలుస్తున్న ప్రముఖ ఎన్జిఓ నాయకులు చోడవెల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా తనకి వెన్నంటూ ఉంటున్న హరినాథ్ గారు, ఇద్దరు కలిసి ఈరోజు పదవి విరమణ సన్మాన సత్కారం పొందుతున్న పెద్దలు నాగార్జునరావు గారికి పుష్పగుచ్చాన్ని అందిస్తూ అదేవిధంగా దుష్వాలతో సత్కరిస్తున్నారు. మీ అందరికీ అర్థాలతో అభినందించవలసిందిగా తెలియజేస్తాం. జరిగింది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నీటి సంఘాల మొత్తానికి ప్రాజెక్టుకి చైర్మన్గా ఉన్న పెద్దలు మురళీ రామకృష్ణరాజు గారిని సందర్భంగా మాట్లాడుతూ కోరుతూ ఉన్నాం. స్వామి నాగార్జున గారు మన ఎస్సీ గారు రిటైర్మెంట్ అవ్వడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ తప్పని పరిస్థితులు ఆయన తప్పదు. ఆయన మనకి నాకు డ్రైనేజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉండగా భీమవరం నుంచి పరిచయం. ఆడ ఏమైనా చాలా సమస్యలు ఉండేవి. సమస్యలు ఉన్నప్పుడు అందరం కూడా నేను డీసీగా పనిచేసిన బిల్లు అడిగితే ఆయన రాజుగారు మాట్లాడదామని చెప్పి ఆ కింద డిపార్ట్మెంట్ అన్ని కేకేసి ఎటువంటిదైనా సరే మాట్లాడే సమస్యను పరిష్కారం చేసి రెండో విషయంగా లేకుండా పరిష్కారం చేసేవారు చక్కగా. కానీ ఆయన ఇవాళ పదవి విరమణ చేస్తున్నారు అంటే చాలా బాధగా ఉంది. అటువంటి వాళ్ళు మనకి కలగటం కూడా ఎటువంటి వ్యవహారంగా సెటిల్ చేయడం అరుదుగా ఉంటుంది. అది అందరి వాళ్ళు అవ్వదు. ఈ డ్రైనేజ్లో కానీ ఇరిగేషన్లో కానీ మీరు ఏఈలు డిఈలు అందరూ కూడా మన డిపార్ట్మెంట్ అందరూ కూడా మీరు ఇందులో ఉద్యోగం చేయడం చాలా అదృష్టం. దేంట్లోనే వేరే ఉద్యోగాలు వేరే రకంగా ఉంటాయి. ఇది రైతులందరికీ సంబంధించిన పరిష్కారం. ఇది మీరు చేసేది చాలా మంచి జాబ్. ఇది మీరందరూ కూడా నాగార్జున గారి పదవి విరమణకి అందరూ కుటుంబం అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్, మీరు ఆశీస్సులు అందించినందుకు గాను థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇంతవరకు ఇక్కడ ఐసీ ఏలూరులో డిప్యూటీసీగా పనిచేసి ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ ఏలూరు డివిజన్లో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న జగదీశ్వరరావు గారిని నాగార్జునరావు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. ఈరోజు మన పి నాగార్జునరావు ఎస్సీ గారు రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా నాగార్జునరావు గారు నాకు శ్రీశైలం డ్యామ్ ఈగా నేను చార్జ్ తీసుకునేది మన సార్ దగ్గరే. యాక్చువల్గా అప్పుడు 2011 నుంచి మన నాగార్జునరావు గారు నాకు పరిచయమే. అప్పటి నుంచి కూడా అప్పుడు మేము విశాఖపట్నంలో డీఈగా ఉంటూ పదోన్నతిపై అక్కడ శ్రీశైలం డ్యామ్ ఈగా జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ నాగార్జున గారు మొత్తం సర్కిల్లో మొత్తం 4 డివిజన్స్ ఉండేవి. 3 డివిజన్స్ ఒక డిఎస్సి మొత్తం అన్నిటికీ ఆయనే డిఎస్సి చేస్తుండేవారు. సిఎన్పి డివిజను, డ్యామ్ డివిజను, కర్నూలు ఈగా చేసేవారు అనమాట. 3 అడిషనల్ ఛార్జ్. వెంటనే మొత్తం 3 విశాఖపట్నం నుంచి వచ్చి రిలీవ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా నాగార్జునారాయణ అప్పటి నుంచి నాకు పరిచయమే. ఆ తర్వాత నెక్స్ట్ భీమవరం ఈగా చేయడం కూడా తెలుసు. ఆ తర్వాత నిడదవోలు ఈగా కూడా తెలుసు. మొన్న ఈ మధ్య నేను జనవరిలో పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు నిడదవోలు నుంచి. అప్పుడు నేను డిఎస్సిగా చేస్తున్నాను. 3 నెలలు మార్చిలో మళ్ళీ ఇక్కడ ఏలూరు పోలవరం ప్రాజెక్ట్కి వెళ్ళిపోవడం జరిగింది. అదే నాగార్జున గారు అంటే ఇందాక డిఎస్సీ గారు చెప్పినట్టు వాయిస్ కొద్దిగా కమాండింగ్ ఉంటుంది. ఆ విషయం కూడా నాకు కూడా చెప్పారు. నేను వాయిస్ అట్లా చెప్తాను కదండి, ఏదో మీ హార్ష్గా చెప్తున్నారు అనుకోవద్దు, వాయిస్ అట్లా ఉంటుంది, దానికి ఏదో మీరేమో వేరే విధంగా భావించొద్దని చెప్పేవారు. ఆ వాయిస్ చెప్పే విధానం కూడా కరెక్ట్గా చెప్తారు. ఏ పని చేయమని కరెక్ట్గా స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అది చేయించే నేర్పరి మన నాగార్జునరావు గారు. మన ఈరోజు పదవీ విరమణ చేస్తున్నందుకు ఒక విధంగా అంటే ప్రతి ఉద్యోగి కూడా ఉద్యోగాలు చేరడం మామూలే, ఎప్పుడైనా రిటైర్ అవ్వడం మామూలే. కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ ఉంటుంది. జాయిన్ అయినప్పుడు కొంచెం పరిగెట్టుకుంటూ ఆనందంగా వెళ్తాం. రిటైర్ అయినప్పుడు పక్క నుంచి ఆనందం బాధ రెండూ ఉంటాయి అన్నమాట. ఆ విధమైన అనుభూతి పొందుతుండారు సారు.
అయినా ఇప్పుడు ఆయన చూస్తుంటే అసలు రిటైర్ అవుతున్నట్టు కనపడలేదు. యాక్చువల్గా నేను ఎప్పుడో ఛార్జ్ తీసుకున్నట్టు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే కనపడుతున్నారు. ఈరోజు రిటైర్ అవుతున్న మన నాగార్జున గారికి ఐశ్వర్యాలు ఇవ్వాలని మా దేవుని ప్రార్థించు భవిష్యత్ జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హ్యాపీ రిటైర్ లైఫ్ సార్. సర్కిల్ ఆఫీస్ ఈ రిటైర్మెంట్ కార్యక్రమానికి అధ్యక్షులకి, వేదికపై ఉన్న అధికారులకు అనధికారులకు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ టుడే మా ప్రియులు శ్రీ పి నాగార్జునరావు గారికి, శ్రీమతి గారికి, ఇక్కడ విచ్చేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లకు, ఇతర సిబ్బందికి, స్నేహితులకు, బంధువులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాగార్జునరావు గారు కేవలం ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలుసు నాకు. ఒక నెల క్రితం నేను చాలా దగ్గర బంధువులు అని తెలిసింది. అప్పటి వరకు నాకు తెలియదు బంధువులు అన్న విషయం. ఆయన ఇక్కడ జాయిన్ అయిన వెంటనే పీజీఆర్ఎస్లో మేము కలుస్తుండేవాళ్ళం. కలెక్టర్ గారి మీటింగ్లో, ప్రతి మీటింగ్లో కలుస్తుండేవాళ్ళం. ఆయన యొక్క సిన్సియారిటీ, ఆయన యొక్క పంక్చువాలిటీ చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఆఖరిలో సీఎం గారి మీటింగ్ అప్పుడు ఆల్మోస్ట్ దాదాపు 5 గంటలు కలిసి కూర్చున్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆయన కర్నూలు జిల్లా నంద్యాల అని చెప్తూ ఉన్నారు. నేను కర్నూలులో పనిచేసినప్పుడు ఆయన చూడలేదు, ఆయన అప్పుడు వివరంలో చేస్తున్నారని తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయమైన తర్వాత ఆయన రాయలసీమ వాసి అని కాకుండా గోదావరి జిల్లా వాసి అనే తెలిసింది. రాయలసీమలో ఎక్కువగా పనిచేసినట్లుగా మీరు గమనించారు. ఆ ఆఖరిలో కూర్చున్నప్పుడు ఆయన సిబ్బందికి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్, ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం చూసి ఆయనకున్న అనుభవం, ఆయనకున్న నిబద్ధత చూసి చాలా ఆశ్చర్యపడ్డాను. ఈ రోజుల్లో అటువంటి ఇంజనీర్లు చాలా తక్కువ మంది ఉంటారు. నేను గమనించింది ఏంటంటే డాక్టర్ కేఎల్ రావు గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన పనిచేస్తున్నట్టుగా అనిపించింది నాకు. ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడే మనకి సర్వీస్ లిస్టులో రిటైర్మెంట్ డేట్ రాస్తారు. ఆ డేట్ 2 సార్లు పొడిగించబడింది. మన మండే ఆయన పీజీఆర్ఎస్కి అందరికన్నా ముందు వచ్చారు. ఆయన తర్వాత కలెక్టర్ గారు వచ్చారు. ఇంకా తర్వాత నేను, ఇంకా కొంతమంది అధికారులు వచ్చారు. కలెక్టర్ గారు ఆయన చూసి నేను చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు ఎస్సీ గారు అని అడిగారు. ఆయన చెప్పారు, నేను ఇలాగ రిటైర్మెంట్ అన్నాను. నిజంగా మేడం చాలా సంతోషించారు. సాధారణంగా మేడం స్మైల్ చేయదు. వెరీ గుడ్, చాలా సంతోషం అండి, హ్యాపీగా రిటైర్ అవుతున్నారు. ఈ రోజుల్లో ఇప్పుడున్న మన పరిస్థితులు ఏంటంటే అంత తొందరగా రిటైర్ అయితే అంత మంచిదండి. నేను నెక్స్ట్ మంత్ రిటైర్ అవ్వబోతుంది, ఆగస్ట్ 31. ఎదురు చూస్తారు ఇంకొక నెల, 31 రోజులు గడపాలి. ఏది ఏమైనా ఈ 6 నెలల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరం కలిసి, ముఖ్యంగా డిఆర్డీ పీడీ గారు, సెక్రటరీ సిఓ గారు, హౌసింగ్ పీడీ గారు, కలెక్టర్ గారు, ఎస్సీ గారు, R&B ఎస్సీ గారు ఉండేవారు, జాన్మోషి గారు. ఆయన ప్రమోషన్ వచ్చి చీఫ్ ఇంజనీర్గా వెళ్ళారు. అందరం చాలా ఫ్రెండ్లీగా ఒకరినొకరు అనేక సమస్యల నుంచి మాట్లాడుతూ, లేకపోతే కలెక్టర్ గారిని ఎలా ఫేస్ చేయాలి, సిఎస్ మీటింగ్లో వేసీలు ఎలా ఫేస్ చేయాలి, అలా మాట్లాడుకుంటూ హ్యాపీగానే ఉద్యోగం చేసాం. చాలా సంతోషంగా చేసాం. సార్ కూడా సుదీర్ఘమైన అనుభవం, ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వ సర్వీస్లో పనిచేయడం అనేది నిజంగా చాలా గ్రేట్. ఏ రిమార్క్ లేకుండా రిటైర్ అవ్వడం అనేది కూడా చాలా గ్రేట్. మరి దేవుడు వారికి
వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యాలు ఇవ్వాలని, సంతోషము, ఆనందము రాబోయే రోజుల్లో వారికి అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తూ, ఐ విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ డే టు ది. మాటల్లో వచ్చారు మీ మిత్రులు ఇద్దరు కూడా వచ్చేసారు. వారిని వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. సార్ రండి సార్, రండి. వేదికలో చూసి కొడుతూ ఉన్నాం. అదేవిధంగా డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ రాంబాబు గారు, వారు ఇక్కడ వెలుగుండి ఈగా పనిచేసి వెళ్ళారు. అదేవిధంగా కేఆర్పురం ఈగా పనిచేశారు. దయచేసి రాంబాబు గారిని వేదికలో చూసి కొడుతూ ఉన్నాం. అదేవిధంగా సెంట్రల్ సిఇఓ గారు ప్రభాకర్ గారిని వేదికను చూసి కొడుతూ ఉన్నాం. సో ఈరోజు మరి మిత్రులు నాగార్జునరావు గారు అంటారు. సో మీ అందరూ తెలుసు, ఆయన అందరూ పేరు గత 30 years నుంచి నాగార్జున అనగానే ఎంత ఫేమస్, ఆటోమేటిక్గా నాగార్జునరావు గారు కూడా అంతే ఫేమస్. సో కొన్ని నేమ్స్ ఎలా ఉంటాయంటే అంటే అసోసియేట్ అయిపోతాయి ఎవరో ఒకరి పేరు. నాగార్జున గారి లక్ ఏంటంటే ఆ పేరుకి అసోసియేట్ అయిపోవడం. ఎందుకంటే ఆయనతో ఎవరు మాట్లాడినా నాగార్జున అనగానే హీరో నాగార్జునకి అసోసియేట్ అయిపోతుంది ఏమో. సో మీ అందరూ తెలుసు, హీరో నాగార్జున గారికి కూడా గత 20 years ఏజ్ ఆగిపోయింది ఆయనకి. సో బహుశా నాగార్జున గారికి కూడా ఆల్మోస్ట్ ఏజ్ ఆగిపోయినట్టే. సో ఒక్క సంఘటన మీకు చెప్తాను, ఎక్కువ స్పీచ్ కాదు కానీ జనరల్గా మనం జాయిన్ అయిన రోజు ఎవరికి వాళ్ళకి గుర్తుంటుంది కానీ మిగతా వాళ్ళకి పెద్ద గుర్తుండదు, వాళ్ళకి పర్సనల్గా జాబ్లో జాయిన్ అయిన రోజు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకే తెలుస్తుంది, బట్ చేసే కొద్దీ మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది అతను ఏంటి, ఎక్కడికి వెళ్ళాడు, ఎలా చేస్తుంది ఏంటి అంటే. సో ఈరోజు కరెక్ట్గా 5 o'clock జరిగిన సంఘటన మీకు చెప్తాను. ఆఖరి రోజు మరి సర్వీస్ చేసి ఎన్ని ఇయర్స్, 36 సంవత్సరాలు అంటే వెరీ లాంగ్ టెన్యూర్. 36 years చేసినాక జనరల్గా ఎంప్లాయీ టైము 10 to 5 అని అంటాం. 5 గంటలకు ఆయన వర్క్లో ఉన్నాడు. కరెక్ట్గా కలెక్టర్ గారు వెనకాల వర్క్లో ఉన్నారు. అరుదుగా వస్తుంది అలాంటి అవకాశం, అంటే లాస్ట్ మినిట్ వరకు వర్క్ చేసే అవకాశం. రోజు వర్క్ చేస్తాం, అలాగే చాలా క్రూషియల్ టైంలో ఆయన రావటం. సో మనందరూ తెలుసు, ఇరిగేషన్ అంటే ఆల్మోస్ట్ వాటర్ సంబంధించిందంటే ఒక విధంగా ప్రాణవాయువు, అంటే వాటర్ అంతా మనకి లైఫ్కి ఎంత అవసరం. అనుకోకుండా ఇవాళ సిఎస్ గారి చీఫ్ సెక్రటరీ సబ్జెక్ట్స్ వారానికి ఒక 2-3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అనుకోకుండా ఇరిగేషన్ సబ్జెక్ట్ కూడా ఆయన ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో 36 years మరి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఆఖరి నిమిషం వరకు 5 o'clock వరకు ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూస్తే నా పక్కన వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, ఇవాళ నాగార్జున గారు రిటైర్మెంట్ నాగార్జున అంటే పాపం ఆయన ఎంటర్ కూడా లేకుండా 5 o'clock వరకు సిఎస్ గారు వీసీలో ఉండటం, కలెక్టర్ గారితో పాటు పార్టిసిపేట్ చేయడం నాకు కూడా అరుదుగా వచ్చే అవకాశం అని అనిపించింది. ఎవరికో కానీ ఆఖరి 5 గంటల వరకు, ఆఖరి నిమిషం వరకు మనం చేసే వర్క్ చేయటం. సరే, ఎనీవే మరి ఏలూరు జిల్లాలో అంటే ఇరిగేషను ఎక్కువ థిక్ ఇరిగేషన్ ఉన్న జిల్లా. అలాగే అంటే పోలవరంకి అవ్వలేదు కానీ బట్ ఒకసారి ఒక 3-4 years తర్వాత అయితే ఇరిగేషన్ అనగానే పోలవరం గుర్తు రావడం, దానికి సంబంధించిన ఇంజనీర్ గుర్తు రావడం, హెడ్ గుర్తు రావడం ఇరిగేషన్. సో ఇరిగేషన్ హెడ్గా మరి అందరూ గుర్తుపెట్టుకుంటారు. మరి 36 years చేయడం అంటే నాట్ ఏ జోక్. అలాగే రీసెంట్గా కూడా చిన్న గెట్ టుగెదర్లో కూడా మేము కలిసాము. సో చాలా సాఫ్ట్ స్పోకెన్, ఆజాదు బాహుడు, 6 అడుగుల మరి అన్నగాడు అంటే రిటైర్డ్ అయినప్పుడు అనకూడదు కానీ అనట్లేదు నేను, బట్ అంతే ఉన్నారు. ఆయన హైటే ఆయనకి అడ్వాంటేజ్. సో హైట్గా ఉండే అడ్వాంటేజ్ హైట్కి ఉంటుంది కంపల్సరీ వర్క్లో కూడా. సో ఒకలాంటి పవర్ గ్రాప్ చేయొచ్చు, అంటే పొట్టుకుంటే చేయలేరని కాదు కానీ దానికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంటుంది. సో ఇంతకాలం సుదీర్ఘంగా పనిచేసి అందరు మనం తీసుకున్న నాగార్జున గారికి మరి రిటైర్మెంట్ కమింగ్ డేస్ కూడా చాలా బాగుండాలని విషెస్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.